అందరికీ నమస్కారాలు. ఈ దినం ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పిన తర్వాత అందులో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% లోకల్ బాడీస్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా కల్పిస్తాము, దాని ప్రపోర్షనేట్గా అంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నాడు. కానీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మటుకు కులగణనకు ఆధారంగా ప్రపోర్షనేట్గా మేము రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేస్తామన్నాడు. అంటే ఎంత జనాభా ఉంటే అంత మా వాటా, మా కోట, అదేనమాట ఆయన చెప్పినది. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమందరం ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు 42% అన్నాడు. ఆయన క్యాల్కులేషన్ ఏమిటో మనకు అర్థం కాదు. కాబట్టి అందులో రెడ్ల క్యాల్కులేషన్ అది చాలా విపరీతంగా ఉంటుంది, చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. అందువల్ల మేమేమనుకున్నామంటే ఓకే 42% మొట్టమొదటి ఇవ్వని, ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్దాము. ఏం సార్ ఇలా అన్నారు మీరు, కానీ ఇదైపోయింది, 42% ఇచ్చారు అని చెప్పి చెప్దాము అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఈ 42% మీదనే అసలు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ చదివి అడ్వకేట్ జనరల్ని పిలిచి కాన్స్టిట్యూషన్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బొజ్జాతరం గారు లేనిది మాకు నిజంగా మాకు తీరని లోటుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎవరు లేకుండా పోయినారు. ఇప్పుడు ఉన్నారు కానీ కొందరు జస్టిసులు వీళ్ళందరూ కూడా వీళ్ళకేమంటే ఈ 42% ఎవరన్నా కోర్టుకెళ్ళేసి కోర్టుకెళ్ళి ఛాలెంజ్ చేస్తారో ఏమో, ఛాలెంజ్ చేస్తే కనుక ఆ ఛాలెంజ్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తుందో ఏమో, హైకోర్టు కొట్టేస్తుందో ఏమో. ఎందుకంటే హైకోర్టులన్నీ కూడా బీసీలకు అగెనిస్ట్ అని వీళ్ళు భావించడం అలా ఎలా. కానీ మనమేం గాజులు దొడుక్కొని ఉన్నామా? బీసీలందరం కూడా మనం పోలేమా? మంచి లాయర్ని పెట్టుకోలేమా? ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో మేము ఇంప్లీడ్ అయినాము కేసులో ఇక్కడ హైకోర్టులో. కానీ సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అవుదామనుకుంటే ఈయన కేసీఆర్ గారు మేము చేస్తాము, గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తుంది, 34% ఎట్లయినా తెస్తాం మేము అని చెప్పి డంబాలు పలికి అక్కడ పోయి మన ఆ కేసు ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషను ఆఫ్టర్ లంచ్ వస్తుందంటే బిఫోర్ లంచే విత్డ్రా చేసుకొని వచ్చాడు. ఈయన వచ్చి ఆగమేఘాల మీద వచ్చి అసెంబ్లీ కౌన్సిల్ కండక్ట్ చేసి 50% కుదించాడు. ఇది ఆయన ఘనత. వీళ్ళు మళ్ళీ బీసీల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. అందుకే వ్యూహాత్మకంగా ఏం చేశారంటే అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు గారు కానీ బీసీల మనము పొరపాటు చేశాము, మనం ఛాలెంజ్ చేయలేము, అందువల్లనే మనం ఓడిపోయాము. కాబట్టి ఈసారి బీసీలను మనము దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత శాతమైనా సరే బీసీలు మన సైడ్ వస్తే మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి అని చెప్పేసి కవితమ్మను ముందు దోశారు. లేకపోతే కవితమ్మ ఎప్పుడైనా వాళ్ళ నాన్నకు అగ్నిస్ట్గా పోయినదే, లేకపోతే వాళ్ళ అన్నకు అగ్నిస్ట్గా పోయిందా, వాళ్ళ మామకు అగ్నిస్ట్గా పోయిందా? ఎప్పుడు పోదు ఆమె. కానీ ఇప్పుడు మాత్రం బీసీ మూమెంట్ను భుజాలకు ఎత్తుకొని ఏదో చేస్తూ ఉంది. ఆమె తరహాలో ఆమె చేసుకుంటూ పోతూ ఉంది. కానీ ఆమె చేయకూడదు అనేది మాత్రము నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మేము ఇప్పుడు బీసీ మూమెంట్ కానీ ఓసీ మూమెంట్ కానీ లేకపోతే ఏ మూమెంట్ అయినా సరే ప్రతి ఒక్కరికి అది డెమోక్రసీ అండి. ఇది డెమోక్రసీలో నా కులముడే చేయాలి, నా కులములే చేయాలి, బీసీలే చేయాలి బీసీ మూమెంట్ను అనేది ఏం అవసరం లేదు. బీసీ మూమెంట్ను ఎవరైనా చేస్తారు. ఒక రెడ్డి అయినా నిస్వార్థంగా రెడ్డి కూడా వచ్చేసి ఒక రెడ్డి ఎవరైనా వచ్చేసి బీసీ మూమెంట్ని చేస్తే ఆయన లేదు బీసీ మేము కాదు, పోయా నువ్వు కాదు, మా బీసీ కాదు, నువ్వు పోకపోయా, నువ్వు చేయకూడదు అని చెప్పి అంటామా? ఏం అధికారం ఉంది మనకు? డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, ప్రతి ఒక్కరు ఉద్యమాలు చేయొచ్చు. మా కృష్ణయ్య గారు కూడా మొట్టమొదటి బీసీ ఉద్యమం నేనే చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా చేంజ్ చేయడా లేదా? కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. ఏమంటే బీసీ ఉద్యమం ఎవరైనా చేస్తుంటున్నారు. అది కవితమ్మ పక్కన కూర్చొని మాట్లాడినాడా లేదా? కాబట్టి
అంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ యాక్చువల్గా. ఇప్పుడేమంటే కొత్తగా వచ్చిన బీసీ నాయకుడు ఏమి ఈ బీసీల ఆమె చేయకూడదు, ఆమె బీసీ కాదు కదా, అది కాదు కదా, ఇది కాదు కదా అని చెప్పడం జరుగుతుంది. కానీ అది నేను మంచి పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే ఓసీలు కూడా చేయనియండి. అప్పుడు అంటే బీసీలు నిజంగా కష్టపోయి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చినారని మనం అనుకోవచ్చు కదా. ఏమి వాళ్ళయ్యి బీసీలకు రిజర్వేషన్ కావాలి, 42% కావాలి, బీసీలకు అది కావాలి, బీసీకి డుముక్ కావాలి, బీసీకి అముక్ కావాలని చెప్పేసి అన్నారు అనుకోండి, అది మనకు అడ్వాంటేజా లేకపోతే డిజడ్వాంటేజా? అడ్వాంటేజే కదా. అందువల్ల ఎప్పుడు కూడా మన నాయకత్వము, బీసీ నాయకత్వము తప్పుదో పట్టకూడదు. మనము మన నాయకత్వంలో మనము చేసుకుంటా పోండి. దమ్ములుంటే కనుక మనం చేద్దాం. మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరిగేసి మొత్తం మన వాళ్ళందరినీ చైతన్యం చేసి మన వాళ్ళ ఓట్లన్నీ మనకే పోలరైజ్ చేసుకునేటట్టు తయారు చేద్దాము. అది చేయాలి. కానీ నువ్వు చేయొద్దు, నేను చేయొద్దు, ఆమె ఎవరు, ఈమె ఎవరు, ఆయన ఎవరు, ఈయనెవరు, నో 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 దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్. అటువంటిప్పుడు నరేంద్ర మోడీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ బీసీ కాబట్టి ఇంకా బీసీలకు ఏం చేస్తున్నాడు? ఏం చేయడం లేదే. బీసీలకు 0 చేస్తున్నాడు ఆయన. ఏమి చేయలేదు ఇంతవరకు. కులగణన అన్నాడు, జీవో ఇష్యూ చేసేటప్పుడేమో జనగణనని ఇష్యూ చేశాడు. తర్వాత ఒక ఎన్సీబీసీ చట్టబద్ధత కల్పించాడు. దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి స్టేట్స్ కూడా ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ చేయొచ్చు క్యాస్ట్లను అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు. కాబట్టి ఇదంతా కూడా ఏమంటే దిస్ ఈజ్ నాట్ బీసీ ఆర్ ఓసీ, ఇట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పార్టీ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ ద పార్టీ. కాబట్టి ఈవెన్ దో నరేంద్ర మోడీ బీసీలకు మంచి చేయాలని అనుకున్నా కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ ఉంది. వాళ్ళు బీసీలకి ఏమాత్రం కూడా అనుకూలం కాదు వాళ్ళు. అందుకే చెప్పించింది ఎవరితో చెప్పించారు? కిషన్ రెడ్డి గారితో చెప్పించారు రాజ్యసభలో. మేము కులగణన చేయము, ఇంతకుముందు చేసిన 2011లో చేసిన కులగణన ఇది కూడా సంఖ్యలు కూడా మేము పబ్లిష్ చేయమని చెప్పేసి. కాబట్టి ఇదంతా ఉంటుంది. దీనివల్ల మనం అనవసరంగా ఇది కాకుండా ఇప్పుడు ఆయన 73-74 అమెండ్మెంటు, దాని తర్వాత 243D6, 243T6 ఫర్ ది మున్సిపాలిటీలకు, ఇవన్నీ చదవాలి. చదివిన తర్వాత ఆయనకే అధికారం ఉంది. ఎందుకంటే 73-74 అమెండ్మెంట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. హూ హ్యాస్ టు ఫిక్స్ ద రిజర్వేషన్స్ పర్సంటేజ్? ఎవరు? స్టేట్కి అధికారం ఉంది. స్టేట్కి ఇచ్చారు అధికారం. ఆ అధికారాన్ని తీసిపోయి నువ్వు నరేంద్ర మోడీ చేతులకు ఎందుకు పెడతావా? ఆ అధికారాన్ని తీసిపోయి ప్రెసిడెంట్ దగ్గరికి ఎందుకు పోతావా? దేహి అని నాకు అర్థం కావడం లేదు. యూ షుడ్ హావ్ పబ్లిష్ డివోర్స్ చేయి స్ట్రేట్ అవే. బిల్లులు పాస్ చేసిన తర్వాత ఆ బిల్లును అక్కడికి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఛాలెంజ్ చేయరా ఆర్డినెన్స్ను? నువ్వు ఆర్డినెన్స్ చేస్తా ఉన్నావు, ఛాలెంజ్ చేయరా? మళ్ళీ ద్వంద్వ వైఖరి ఏమిటి? అప్పుడు బిల్లులు పాస్ చేసినాక అక్కడ పోకుండానే ఆ బిల్లులు పాస్ అయి ఉన్నాయి కాబట్టి జీవో ఇష్యూ చేయి. ఇప్పుడైనా కూడా సరే ఆర్డినెన్స్ నువ్వేం పంపాల్సిన అవసరం లేదు, జీవో ఇష్యూ చేయొచ్చు. నువ్వు దాంట్లో ప్రెసిడెంట్కి పంపి గవర్నర్కి పంపి ప్రెసిడెంట్కి పోవాలని చెప్పేసి ప్రెసిడెంట్ దగ్గర పోయి అది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్ 73-74 అమెండ్మెంట్ యాజ్ గివెన్ ఫుల్ రైట్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్కి ఇచ్చేసింది. ఏది? పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ను నిర్ణయించడానికి. అటువంటిప్పుడు మళ్ళీ ఎందుకే నువ్వు అసలు స్టేట్ అసెంబ్లీ నువ్వు నాయకుడివే కదా, మళ్ళీ నాయకుని కాకుండా ఏమన్నా ఒక ఎమ్మెల్యేవా లేకపోతే ఊరికి మా మాదిరియా? ఒక నాయకుడిగా ఉండి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా అయినాక నువ్వు అటువంటిప్పుడు నీకు అధికారం పెట్టుకొని నీ అధికారాన్ని తీసిపోయి ప్రెసిడెంట్ దగ్గర పెట్టడం ఏమిటాయా? నరేంద్ర మోడీ దగ్గర పెట్టడం ఏమిటాయా? వాళ్ళందరూ అధికారం అగ్నిస్ట్ అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో తెలుసు కదా. అంటే నువ్వు కూడా అగ్నిస్టునా? ఓన్లీ కంటితుడుపు చర్యగా నువ్వు చేసావా? అది నువ్వు ముందు తెలుసుకో. నువ్వు కంటితుడుపు చర్యగా చేసి ఉంటే ఒక రీజన్ కావాలి అని ఉంటే ఎగరగొట్టేదానికి 42% రిజర్వేషన్స్ వాళ్ళు చేయలేదని ఒక సాకు వేయాలనుకుంటే తప్పకుండా నువ్వు ప్రెసిడెంట్కి పంపు. అంతేగాని నీ దగ్గరుండే అధికారాన్ని తీసిపోయి ప్రెసిడెంట్కి అధికారం లేకుండా ఉంటే ఆడ ప్రెసిడెంట్ కన్సెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఎందుకంటే క్లియర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యాజ్ ఈ ద అథారిటీ టు ఫిక్స్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్. అంటే ఏం చేయాలి? నువ్వు ఊరిగా ఊహాగానంగా ఫిక్స్ చేయకుండా ఒక స్టాటిస్టిక్స్ అంటే కులగణన చేయాలి. కులగణన చేసినావు,
నా కులగన్న చాలా దేశానికి అద్భుతము, దేశానికి దిక్సూచి అని చెప్తీవి కదా. మళ్ళీ ఆ దిక్సూచి అయిన కులగన్న ఉంటే నీకెందుకు డౌట్ వచ్చింది? నువ్వు మళ్ళీ ఎందుకు గాను జీవోలు చేయకుండా మళ్ళీ అక్కడికి పంపావు ప్రెసిడెంట్కు? జీవోలు మొగోడయ్యా వాడికి స్టేలిన్ గాడు. ఎందుకంటే కనుక స్టేలిన్ వచ్చేసి ఏం చేశాడు? హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసి 3 నెలల లోపల నీకు ఆ బిల్లులు యాక్సెప్ట్ కాకపోతే ఏ బిల్లులు అయినా సరే నువ్వే పబ్లిష్ చేసి పారేసే జీవో అని చెప్పారు. పబ్లిష్ చేశాడా లేదా స్టేలిన్? మళ్ళీ నువ్వు కూడా అదే పద్ధతి అవలంబించవచ్చు కూడా. మళ్ళీ ఎందుకు ఈ దొంగ తిరుగుడు ఇదంతా కూడా? కాబట్టి ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి రేవంత్ రెడ్డి గారు, మేము చెప్తున్నాం, నువ్వు చాలా హుషారు మనిషివి, బాగా తెలివైనవి కూడా. అందుకే మేమందరం కూడా సంతోషపడ్డాం. నువ్వు చీఫ్ మినిస్టర్గా నేను పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడే సంతోషపడ్డాం మేము. తర్వాత నువ్వు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా సంతోషపడ్డాం. ఎందుకు తెలిసిన, ఒక మంచి నాయకుడు, ఒక మంచి తెలివైన అతను వచ్చాడు మాకు. తప్పకుండా ఆయన 42% చేస్తాడని చెప్పేసి మేమంతా సంతోషపడ్డాం. 42% ఎట్లా సార్? 60% కావాలి మనకి, 58% కావాలి, 55% కావాలంటే లేదా ఆయన చెప్పింది 42, ఆయన క్యాలిక్యులేషన్ ఏదో ఉంటుంది, చేయని 42 చేయని మొట్టమొదట అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి రామకృష్ణయ్యే. కాబట్టి మీరు దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఆర్డినెన్స్ అన్నావు. మళ్ళీ ఆర్డినెన్స్ ఇంతవరకు ఆర్డినెన్స్ అక్కడ పోయిందా? లేదు. బిల్లులు అసలు ప్రెసిడెంట్కి వెళ్ళాయా లేక గవర్నర్ దగ్గరనే ఉన్నాయా? బిల్లులు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాయా, గవర్నర్ దగ్గరనే ఉన్నాయా? అటువంటిప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళు. ఏమని, నేను బిల్లులు పంపించాను, ఫలానా డేట్ పంపించాను, ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది. మీరేమో తమిళనాడు గవర్నమెంట్కి 3 ఏళ్ళ తర్వాత 3 నెలలు టైం చూసి తర్వాత మీరు పబ్లిష్ చేయండి జీవోని అని చెప్పి మీరు ఆర్డర్స్ ఇచ్చారు. అదే ఆర్డర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఇదంతా పెట్టుకొని ఊరికి ఆర్డినెన్స్ అని దీనికి ఒకది తతంగము. ఆఖరికి నాకు అనుమానం ఏమిటంటే, నువ్వు ఆఖరిగా ఈ 42% ఇవ్వకుండానే ఎన్నికలకు పోతావో ఏమో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాం. ఇప్పుడు మేమందరం కూడా ఆలోచన చేయలేకపోతున్నాం. కానీ అలా చేశావో దుంప తెగిందే. ఇంకా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లో రాదు, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా రాదు. ఇది ఒక ఎగ్జాంపుల్. మేమంతా దేశమంతా తిరుగుతాం, మాకు నాయకత్వం ఉంది దేశంలో కంప్లీట్గా. ఆల్ స్టేట్స్లో మా వాళ్ళు ఉన్నారు, మేమున్నాం. ఆ స్టేట్స్లో కూడా మేము కనీసం అంటే ఒక 5-6 లక్షల ఓట్లను మేము చీల్చగలిగే శక్తి మా దగ్గర ఉంది ప్రతి స్టేట్లో కూడా. కాబట్టి అనవసరంగా ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తున్నారా? ఆర్డినెన్స్ను ఓన్లీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఆర్డినెన్స్ తయారు చేసి పంపించారు ఎంతవరకు? బిల్స్ అసలు ప్రెసిడెంట్కి పోయినాయా? ఈ క్లారిఫికేషన్స్ అన్నీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మీకుంది. లేకపోతే కనుక మేమందరం కూడా, మీరు కూడా బీసీలను మోసం చేస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీరు ఇది చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మీరు మీ మాట నిలబెట్టుకుంటారని కూడా మేము నమ్ముతున్నాం. మీ మాట మీరు నిలబెట్టుకుంటే మా సహాయం ఎప్పుడు, మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది, బీసీల సపోర్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక తప్పి చేసి మీరు ఒక చక్రవ్యూహంలో మాదిరి మీరు తీసుకుపోయి దీన్ని మళ్ళీ 42% లేకుండా మీరు ఎన్నికలకు పోయారో మీ దుంప తీరుస్తున్న నాడు ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, విల్ గో టు ఎవ్రీ స్టేట్ అండ్ టెల్ దీస్ థింగ్స్. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి. ఇది ధమ్కీ కాదు, గ్యారంటీగా చేసి చూపిస్తాము. చేసి చూపించామా లేదా? మీ రాహుల్ గాంధీని అడుగు. రామకృష్ణయ్య గారు ఏం చెప్పాడు బిఫోర్ తెలంగాణ ఎలక్షన్స్? ఇది జడ్చర్ల క్యాంపు దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, దాని మీద స్టిక్ అయ్యాలి లేదా అనేది మీరు కనుక్కోండి. కొప్పురాజు గారిని అడగండి, లేకపోతే కనుక మీ రాహుల్ గాంధీ గారిని అడగండి, లేకపోతే జార్జిని అడగండి, చెప్తాడు మమ్మల్ని గురించి. కాబట్టి మీకు దయ ఉంచి మీరు మాత్రము ఈ తప్పిదం చేయొద్దండి. ఎందుకంటే ఒకటి, నేను బీజేపీ సింపథైజర్ ఎప్పటి నుంచి, జనసంఘ డేస్ నుంచి కూడా. కానీ మేమంతా చేంజ్ అయిపోయాం. ఎందుకంటే నరేంద్ర మోడీని చూసిన తర్వాత ఏమాత్రమే యాక్షన్, సబ్ కేటగరైజేషన్లో రోహిణి కమిషన్ వేసి దాన్ని కూడా గుండె తీశారు కదండి. ఆమె రోహిణి వచ్చేసి, జస్టిస్ రోహిణి గారు వచ్చి సబ్మిట్ చేసిన కూడా రిపోర్టును ఇంతవరకు అతిగతి లేదు. అంటే ఏమని చిత్తశుద్ధి లేదు ఆయనకని చెప్పేసి మాకు అర్థమైపోయింది. కాబట్టి మీ వెంట ఉండాం, కాంగ్రెస్ వెంట ఉన్నాం మేమందరం కూడా. ఇప్పుడు మీరు మళ్ళా దీంట్లో కనుక తిరకాసు పెట్టారంటే
మళ్ళీ మేము చెప్పయ్యిపోయిందా మేము కాంగ్రెస్ నమ్మామని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి 42% ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తూ దృఢంగా విశ్వసిస్తూ జై హింద్, జై తెలంగాణ. నమస్తే.